హైదరాబాద్లోని గోషామల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని పోలీసుల అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు సీఎం. పోలీసులంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు ఫనంగా పెట్టాల్సి వచ్చిన పోలీసులు వెనకడుగు వేయట్లేదని కొనియాడారు. తాము కూడా పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడుతున్న అమరుల కుటుంబాలకు ఇక ఆదుకుంటామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్సులు. ఇటీవల అనేక మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారన్నారు సీఎం రేవంత్. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మిగతా మావోయిస్టులను కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలని ఈ సందర్భంగా మావోయిస్టులను విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. Now the Honorable Chief Minister, sir. పోలీసులకు ప్రతి క్షణం పరీక్షే, ప్రతి దినం పోరాటమే. ఒకవైపు నేరాల అదుపు, మరోవైపు నేరాల విచారణ, ట్రాఫిక్ నియంత్రణ, పగటి గస్తీ, రాత్రి గస్తీ, బందోబస్తులు నిర్వహించడం, విఐపీలకు రక్షణ కల్పించడం, ఇలా సవలాక్ష బాధ్యతలతో విరామం లేకుండా పనిచేస్తూ మనమందరం ప్రశాంతంగా జీవించేందుకు తమ జీవితాలను సైతం త్యాగం చేస్తుంటారు. ఇంతటి కఠినమైన సవాళ్లతో బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసులకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అందుకే మా ప్రభుత్వం పోలీసు సంక్షేమం కోసం అనేక చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 మంది కానిస్టేబుల్స్, ఎస్ఐలను రిక్రూట్ చేసింది. రాజకీయ జోక్యం లేకుండా పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులను కల్పించాం. మీకు కేటాయిస్తున్న పోస్టులు, ఇస్తున్న అవకాశాలకు ఎలాంటి పైరవిలకు గాని రాజకీయ ఒత్తిడులకు అవకాశం లేకుండా మీ సమర్థత ప్రాతిపదికన, మీ అనుభవం ప్రాతిపదికన వివిధ హోదాలలో మిమ్మల్ని నియమిస్తూ మీరు పూర్తి స్వేచ్ఛగా పనిచేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీర మరణం పొందిన లేదా గాయపడి అంగవైకల్యం పొందిన పోలీస్ అధికారులు, సిబ్బందికి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యధిక నష్ట పరిహారం ఈనాడు మనం అందిస్తున్నాం. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉచిత విద్య, వైద్యం, బస్ పాస్ సౌకర్యం తదితర పథకాలను అందజేస్తున్నాం. మెడికల్ సీట్లలోనూ పోలీసు అమరుల పిల్లలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తున్నాం. తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్ గ్రేషియాను కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు 1 కోటి రూపాయలను, అదేవిధంగా ఎస్ఐ సిఐలకు 1,25,00,000 రూపాయలను, డిఎస్పీ అడిషనల్ ఎస్పీలకు 1,50,00,000 రూపాయలను, ఎస్పీలకు, ఇతర ఐపీఎస్ అధికారులకు 2 కోట్ల రూపాయలకు పెంచుతూ మా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకొని పోలీసు కుటుంబాలకు అండగా నిలబడాలి, వాళ్ళ మనోస్థైర్యాన్ని పెంచాలి అని చెప్పి పరిపాలనలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది.